నీ సమస్య ఏదైతే ఉందో నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఏ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు గుండా నీ జీవితం ప్రయాణం చేస్తూ ఉందో, ఎవరేమనుకుంటారో, ఏమైపోతుందో ఏంటో మా బ్రతుకని ఒక అంధకారంలో ఉన్నటువంటి నీ జీవితానికి ఈ మనస్సాక్షి పరిష్కారం చెప్తుంది ఏంటంటే, నువ్వు వెళ్ళి మోకరించు. హల్లెలూయా. ఎందుకు? పరిష్కారం ప్రార్థన ద్వారా కలుగుతుంది. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆవేశానికి పోయి అనేకమైన అనార్థాలు తెచ్చుకుంటా ఉంటారు, అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు, నిరాశల గుండా వెళుతూ ఉంటారు, నిస్పృహల గుండా వెళుతూ ఉంటారు, కలవరాల గుండా వెళుతూ ఉంటారు, డిప్రెషన్ గుండా వెళుతూ ఉంటారు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వారి ప్రయాణం జరిగించాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక సమస్య కానీ, శోధన కానీ, చిక్కు కానీ, ఒక శుభకార్యం కానీ మనం ప్రారంభించడానికి ముందు దైవికమైన క్రమం ఏంటంటే, ప్రార్థన చేసి మనం ఆ కార్యాన్ని ఏం చేయాలి? తలపెట్టాలి. అది క్రైస్తవునికి ఉన్నటువంటి పద్ధతి.